అండి అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్రౌండర్. నేను మీ శ్రీరాణి. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా ఇగోండి రాపర్తి రామారావు గారు, ఈయన విజయనగిరి దగ్గర జామి మండలం దగ్గర ఈయన ఆశ్రమం ఉండేదండి. ఉన్నది, ఇప్పుడు కూడా రన్ అవుతుంది. ఇగోండి ఆయన ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా ఈరోజు మా యోగా సాధకులు అందరూ వచ్చారు. ఆయనకి ప్రతి సంవత్సరం ఇలాగా పూజ చేస్తామండి. పూజ చేసి అల్పాహారంగా పెడతామండి. మార్నింగ్ 7 వచ్చి ఇంచుమించు 11 వరకు ఉంటారండి ఇక్కడ. ఇగోండి సభ్యులందరికీ తీస్తున్నాను. ఇది ఇంతకుముందు దివ్యజ్ఞాన సమాజం అండి. ఇది ఇంతకుముందు మీటింగ్స్, ఉపన్యాసాలు గట్రా అన్నీ అయ్యేవి. ఇప్పుడు ప్రజెంట్ ఇది యోగా సెంటర్గా మారింది. ఇగోండి ఈ సన్యాసి అంకుల్ గారు, అప్పారావు గారు అంకుల్ గారు, వీళ్ళందరూ మొత్తం అందరూ సీనియర్సేనండి యోగాలో. ఇప్పటికి 11 years నుంచి చేస్తున్నారు. నేను ఒక 2 years వెళ్ళి ప్రజెంట్ మానేశాను, నాకు అవ్వక. మా వారికి దూరం ట్రాన్స్ఫర్ అవ్వడం మన నాకు అవ్వలేకపోయింది. ఒకసారి అలా దగ్గర నుంచి అందరూ తీస్తాను. యోగా చేస్తే చాలా మంచిదండి హెల్త్కి. నేను ప్రజెంట్ 2 months నుంచి ఇంటి దగ్గర అయితే చేస్తున్నాను. నాకు ఇక్కడికి రావడానికి అవకాశం కుదరలేదు. ఏదమ్మా ఒకసారి ఫేస్ చూపించి. విజయలక్ష్మి ఇగోండి, విజయలక్ష్మి అనేది సూపర్గా చేస్తుందండి యోగా అనేది. మరి ఇంకెలా బాడీ ఎలా పడితే అలాగే ఉంచేస్తుంది. ఇగోండి మా గురువు గారు ఇక్కడ శివప్రసాద్ గారు అండి. యోగా ఏది అన్న మా శివప్రసాద్ గారు వాళ్ళ మిసెస్ అండి. ఈవిడ పిల్లలు రాలేదా? ఇగోండి వాళ్ళిద్దరు పిల్లలు. ఇదమ్మా ఒకసారి ఫేసు. సార్ అయితే ప్రజెంట్ లేరండి, హైదరాబాద్లో ఉన్నారు. ఆయనకి అక్కడ జాబ్ వచ్చింది ఆయుర్వేదిక్ దీంట్లో యోగా దీంట్లో జాబ్ వచ్చింది, యోగా ఇన్స్ట్రక్టర్గా. ఒకసారి ఆయన ఇప్పుడు వీడియో కాల్లో మాట్లాడారు. బాబు ఏం లేచిపోతున్నావు, ఒకసారి చూపించి అమ్మ ఫేసు. ఏదండి ధర్మారావు గారు, ఏది సురేష్ తమ్ముడు ఎగటాలు ఆడుతుంటాడు తమ్ముడు. వచ్చావేంటి? ఇదండి, ఎవరైనా ఉపన్యాసం చెప్తారా? అయిపోయావా? ఓకే. పాట పాడతామన్నారు పోస్ట్ మాస్టర్ గారు. 37 మందికి వచ్చిన మనం పాఠంలో వచ్చాము. మొత్తం దిలీప్ గారు వచ్చారు అంతే. అందరూ ఎవరు కూడా ఇక్కడికి రావడం మనం రెగ్యులర్గా మనం వచ్చిన అటెండెన్స్ ఇగోండి సన్యాసి అంకులు ఇంచుమించు మా నాన్నగారు సన్యాసి అంకుల్ క్లాస్మేట్స్ అండి. ఆయన ఈ వయసులో కూడా అంత బాగా చేస్తారండి యోగా అనేది. ఇదండి అల్పాహారం. ఇప్పుడు అందరూ 10:30కి అల్పాహారం చేసి గురువుగారు దండం పెట్టేసి అల్పాహారం చేస్తారు. గురువుగారు దగ్గర పెట్టారు కాబట్టి. నమస్తే అండి. బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః సత్సాయిని. దేశోయం శోభరహితో మనా సంతు నిర్భయాః. అపుత్రా పుత్రి నశ్యంతు పదనా సదనా సంతు జీవంతు సరసామ్యతం. దిశ్యాంతి. హరి ఓం తత్సత్. ఓం నమః. అల్పాహారంకి పులిహారి, చక్కెర పొంగలి, ఆలు కర్రీ, కజ్జికాయ పెట్టమండి.
గురువుగారికి ముందు పెట్టాలి కదా. ఇవ్వండి వడ్డిస్తున్నారు వీళ్ళు, విజయలక్ష్మి వాళ్ళు. ఓయ్ ఉండు 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 ఒక్క నిమిషం, నేను వస్తానులే. ఏది చిట్టుబాబు ఒకసారి. ఇవ్వండి అల్పాహారంకి పెడుతున్నారు ఇవి, చెప్పాను కదా ఇప్పుడు. మొత్తం ఒక 20 మెంబర్స్ వచ్చారండి. మరి బుజ్జి ఇచ్చుడు మా సారాలు బాబండి, పోస్ట్ మాస్టర్. బాసు ఎలా ఉన్నావు, బాగున్నావా, ఒంట్లో బాగుందా? ఏది నన్ను ఒకసారి సురేష్ ఇలా చూపించుకుంటుంది ఏదమ్మా. ఇగోండి వీళ్ళందరూ ఇప్పుడు అల్పాహారం చేస్తున్నారు. ఈ పేరు మర్చిపోయాను భాయ్. సచ్చారా ధర్మారావు, ఎందుకండి అలాగంటారు? మేషారు మేడం గారు రాలేదా సార్? ఒకసారి ఏమనుకోవద్దు, వీడియో తీస్తున్నాను. ఏదండి ఒకసారి సార్ బాబు ఒకసారి చూడమ్మా. ఏమా ఎవరికి ఎవరు కావాలంటే అడగండి. ఇగోండి మా సార్ వాళ్ళ చిన్న పాప సూపర్గా క్లాసికల్ డ్యాన్సర్స్ అంతే కదా, క్లాసికల్ కదా, బాగా చేస్తుంది. ఒకసారి వేస్తావా? తీస్తాను వీడియో. ఇవా ఇలా హాయ్. ఓకే, బాగా సెంటర్లో అల్పాహారం చేస్తున్నాం. ఆపినా ఆపినా. ఇదిగోండి బస్ స్టాండ్ దగ్గర సాయిబాబా టెంపుల్కి వచ్చామండి. ఇంతకుముందు చిత్రాగ్రహారం వెళ్ళేవాడిని. మా ఊర్లోనే బాబా టెంపుల్ అలాగ అంచెలంచెలుగా అభివృద్ధి అయింది. బాగా గ్యాస్ చేశారు. మార్నింగ్ పాలాభిషేకం అయింది కదా, నేను ఆ టైంకి రాలేకపోయానండి. నేను యోగా సెంటర్కి వెళ్ళిపోయాను. అప్పుడు వస్తుంది బాబా గారి ఫోటో బాగానే వస్తుంది, అలా కదలకుండా ఉంటే వస్తుంది. ఇక ఇలా చూడు, ఇలా వచ్చి బాగానే వస్తుంది. సాయి శరణం బాబా శరణు శరణం, సాయి శరణం గంగా యమున సంగమ సమీరం. అందరూ నేను బాబా గారు ఇయ్యాల త్రీ ఇయర్స్ అవుతుంది కదమ్మా ఇక్కడ పెట్టి. 3 years అవుతుందండి బాబా గారు పెట్టి. 2.5 years. ఇదండి ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నమస్తే.